నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు శ్రీనిధి ఫార్మాస్యూటికల్స్ నుంచి శ్రీకాంత్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సో గుడ్ టు సీ యూ. థాంక్ యూ. డాక్టర్ ఫిట్ గురించి నేను ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది చాలా చాలా ఫెమిలియర్ ప్రోడక్ట్. అవునండి. ఫెమిలియర్ మాత్రమే కాదు, ఒక బూన్ లాంటి ప్రోడక్ట్ అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే కాళ్ళ నొప్పులని, లేకపోతే ఈ హెడేక్స్ కానీ, లేకపోతే నెక్ పెయిన్స్ కానీ, ఆర్థరైటిస్ పెయిన్స్ కి కూడా అవునండి. ఒక వరంలా పనిచేస్తోంది డాక్టర్ ఫిట్ కి సంబంధించిన ఈ ప్రోడక్ట్ ఆయిల్ ఏదైతే ఉందో. సో దీని గురించి ఒక్కసారి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి నాకు, Okay. ఆడియన్స్ నుంచి వచ్చిన ప్రశ్నలే అవి అడుగుతాను. షూర్. డాక్టర్ ఫిట్ ఇంత బ్యూటిఫుల్ గా పనిచేయడానికి అసలైన రీజన్ ఏంటి శ్రీకాంత్ గారు? డాక్టర్ ఫిట్ అనేది ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ 8 ఆయిల్స్ మేడం. ఈ ప్రతి చుక్క కూడా ఒక చుక్క మీరు అప్లై చేసుకుంటే 8 రకాలుగా పనిచేసే అవకాశం దానివల్ల ఉంటుంది. Amazing. సో మీకు తెలిసే ఉంటుంది, చిన్న పిల్లలప్పుడు ఆయిల్ రాసి పడుకోబెట్టేవాళ్ళు, అవును. నువ్వుల నూనె రాసి. అవును. అంటే ఆ తర్వాత స్నానం ఆ తర్వాత చేయించేవారు. స్నానం చేయించేవాళ్ళు. ఎందుకలా రాసేవాళ్ళు? Correct. ఆ చిన్నప్పుడు రాసిన ఆయిల్ వాళ్ళు సర్టన్ పీరియడ్ ఆఫ్ రాసేవాళ్ళు కదా, పెద్ద అయిన తర్వాత కూడా ఎముకలు దృఢత్వానికి అవును. అప్పుడే వాళ్ళు అది రాసేవాళ్ళు. ఇవాళ Correct. మన లైఫ్ స్టైల్లో అసలు మన ఏమీ లేదు, కనీసం అయ్యో, వాడికి అలా గట్టిగా స్నానం చేయించేస్తుంటే ఊరుకుంటారా ఈ తల్లులు? ఊరుకోరు, మోడర్న్ వాళ్ళ తల్లులు. జ్వరాలు కూడా వస్తున్నాయండి, అంత డెలికేట్ అయిపోతున్నారు ఇవాళ. సో ఇప్పుడు మన అందరికి ఏంటంటే, మనం ఎంత స్ట్రెయిన్ అవుతున్నామో లోపల మన యొక్క మజిల్స్ అవి కూడా అంత స్ట్రెయిన్ అయిపోతూ ఉంటాయి. కానీ మనం మెయింటెనెన్స్ అనేది చేసుకోవట్లా. సో చిన్న ఏజెస్ నుంచే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వార్మప్స్ కానివ్వండి ఇవేమి లేవు. Correct. లేస్తున్నాం, డైరెక్ట్ పనిలోకి వెళ్ళిపోతున్నారు, కరెక్ట్. రొటీన్ స్టార్ట్ అయిపోతుంది. సో అలాంటప్పుడు ప్రతిదానికి మనం ఒక టాబ్లెట్స్ తీసుకున్నాం అనుకోండి, అంటే పెయిన్ రిలీఫ్ కోసం. వాటికి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అందరు తెలియంది కాదు, అందరు తెలుసు అది. సో అలాంటప్పుడు ఈ డాక్టర్ ఫిట్ ఆయిల్ అనేది డైలీ 3 to 4 times ఎక్కడైతే మీకు నొప్పి ఉందో, ఎనీ జాయింట్ పెయిన్స్ ఆర్ అథరైటిస్ ఎనీవేర్, మీకు ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ దీన్ని రాసుకుంటే, ఇది ఫస్ట్ చేసే పని ఏంటంటే ఈజీగా పెనిట్రేట్ అవుతుంది. దీనికి ఉన్న ఫార్ములా ఏంటంటే స్పీడ్గా పెనిట్రేట్ అయిపోతుంది. రాసుకున్న ఒక 2-3 నిమిషాల్లోనే టార్గెట్ దగ్గరికి స్పీడ్గా వెళ్తుంది. Wow. దాంతో పాటు ఒక సూత్నింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. ఇది మండటం కానీ అలాగే ఉండదు, తొందరగా లోపల పెనిట్రేట్ అవుతుంది. అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ పెరిగే అవకాశం ఉంటుంది. Right. ఎప్పుడైతే ఇవన్నీ జరుగుతున్నాయో లోపల దాగున్న ట్రామా తొందరగా తగ్గటం మీకు తెలుస్తుంది ఫీల్. Right. దాంతో పాటు ఇందులో ఉన్న మెయిన్ ఫార్ములా ఏంటంటే, దానికి రాగి గుణాన్ని ఎముకై పెంపొందించే ఒక లక్షణం ఉంది ఈ ఆయిల్. దానివల్ల నొప్పి తగ్గించడమే కాకుండా బోన్ స్ట్రెంథనింగ్ ఉపయోగపడుతుంది. ఓకే. సో మీరు వాడే టాబ్లెట్స్ అన్ని 5 to 6 hours నొప్పి తెలియకుండా నరాన్ని మొద్దుబారుస్తాయి, బ్రెయిన్ కి ఒక సిగ్నల్ బ్రెయిన్ పంపిస్తుంది. సిగ్నల్ అంతే. పంపిస్తుంది. సో అది దానివల్ల మీకు ఉపయోగం లేదు, కేవలం మొద్దుబారినట్టు ఉంటుంది. దాని టైం అవుతున్న కొద్దీ మళ్ళీ మీకు నొప్పి బయటపడతా ఉంటుంది. Yeah. ఇదేంటంటే నొప్పి తగ్గించడమే కాకుండా బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది, అట్ ద సేమ్ టైం బోన్ కి బలం కూడా వెళ్ళటం మొదలవుతుంది. సో ఇన్ని మల్టిపుల్ బెనిఫిట్స్ దీనివల్ల ఉన్నాయి. అమేజింగ్ అండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మనకు తెలుసు, Ah. వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ వాళ్ళ వర్కింగ్ స్టైల్ కానీ మనం చూసుకుంటే చాలా సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో లేని వాళ్ళకైతే నాకైతే భయం అనిపిస్తుంది, హారిఫైంగ్ అనిపిస్తుంది. అంతసేపు ఆ సిస్టమ్ల ముందు అలా కూర్చొని, అవును. మై హస్బెండ్ ఈజ్ ఇన్ టు సాఫ్ట్వేర్, నాకు భయం అచ్చా. అనిపిస్తుంది వాళ్ళని అవునండి. చూస్తుంటే. కంప్లైంట్ చాలా ఫ్రీక్వెంట్ గా చెప్తుంటారు, నాకు నెక్ పెయిన్ ఉంది అని ఈ- అంటూ ఉంటారు. మీరు Yeah. అన్నారు కాబట్టి ఒక మాట చెప్తున్నానండి. మాకు ఎక్కువగా ఓల్డ్ ఏజ్ పీపుల్ బాగా కస్టమర్స్, చాలా కొన్ని థౌసండ్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారండి. ఈ మధ్య మాకు ఒక 2-3 years నుంచి సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా చాలా ఎక్కువ కస్టమర్స్ ఉన్నారు, Right. చాలా మంది. Right. ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్ వల్ల చాలా చోట్ల నొప్పులు, ఈ మెడ దగ్గర Yeah. ఈ జాయింట్ పెయిన్స్ ఇవన్నీ వాళ్ళకి ఎక్కువ ఉన్నాయండి. Yeah. స్పైనల్ దగ్గర నొప్పి ఇవన్నీ డాక్టర్ ఫిట్ ఆయిల్ చక్కగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. రైట్. అయితే పెద్దవాళ్ళకి మోకాళ్ళ నొప్పులు రావటం అనేది డెఫినెట్ గా గుజ్జు అరిగిపోవటం వల్ల అవునండి. వస్తుంది అనేది అందరికీ తెలిసినటువంటి అంశం. అయితే ఈ అరిగిపోయినప్పుడు పెయిన్ వస్తే డెఫినెట్ గా ఆపరేషన్ కి వెళ్ళడమో, మోకాళ్ళు అరిగిపోయి అవునండి. ఆపరేషన్ కి వెళ్ళడమో అనేది చేస్తూ ఉంటారు. ఓకే. కానీ ఒబేస్ తో ఉన్న వాళ్ళు ఆపరేషన్ ని కూడా ఆప్ట్ చేసుకోలేరు, భయపడతారు. అమ్మో అవును. మళ్ళీ కింద పడితే ఇంకేమైనా ఉందా. అవునండి. సో అట్లా ఒబేసిటీతో ఉండి ఆపరేషన్ కి వెళ్ళలేక ఈ నొప్పులతో బాధపడే వాళ్ళకి డాక్టర్ ఫిట్ ఎట్లా హెల్ప్ అవుతుందండి? ఇది అంటే బాగా మన కార్టిలేజ్ అరిగిపోతే డాక్టర్ ఫిట్ ఆయిల్ ఏం చేయలేదండి. Oh. ఎందుకంటే ఇనీషియల్ స్టేజ్ లో Mm. లేదు, ఇనీషియల్ దాటి కొంచెం ఇబ్బంది పడుతున్న స్టేజ్ లో డాక్టర్ ఫిట్ రాసుకుంటే చాలా ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. Right. పూర్తిగా లిగ్మెంట్స్ అరిగిపోతే మటుకు Mm. మన But అరిగటానికి తెలుస్తుంది కాబట్టి ఆ టైం నుంచి దీన్ని వాడితే పెద్దదానికి వెళ్ళకుండా చిన్నదాంతో పోతుంది. రైట్. అయితే ఈ కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు రావటం అనేది అంటే ఏదో 60s 70s అని అనుకుంటే అది అపోహే. అవునండి. ఇప్పుడు అట్లీస్ట్ 35-40 years వాళ్ళకి కూడా మొదలైపోతున్నాయి మోకాళ్ళ Life నొప్పులు, style మోకాళ్ళ వల్ల. లైఫ్ స్టైల్. సో ఇప్పుడు మీరు చెప్పింది వాళ్ళకి బాగా వర్కౌట్ అవుతుంది. అవునండి. సో చిన్న ఏజ్ లో స్టార్టింగ్ స్టేజ్. అందుకే ఎక్కువ సాఫ్ట్వేర్ వాళ్ళందరూ చాలా మంది ఇప్పుడు కస్టమర్స్ అయింది, Yeah, ఎందుకంటే వాళ్ళకి పాపం ఫిజికల్ ఎక్సర్సైజ్ లేక. రైట్. ఇక ఆర్థరైటిస్ అనేది మనం మాట్లాడుకుంటే చాలా భయానకమైనటువంటి ఒక సమస్య. అంటే అది ఫేస్ చేస్తున్న వాళ్ళు పాపం వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తుంటే చాలా బాధ
అవునండి. బాధ అనిపిస్తుంది. అంటే ఎవ్రీ జాయింట్ పెయిన్ వస్తుంటుంది. ఈవెన్ ఇక్కడ కూడా పెయిన్ వస్తుంది అవును. అని అంటూ ఉంటారు. ఫింగర్స్ దగ్గర ఉండే జాయింట్స్. ఆర్థరైటిస్ పెయిన్ ని కూడా దానికి కూడా రిలీఫ్ ఉంటుందా దీంట్లో? ఎందుకు వచ్చే అవకాశం బాగా ఉంటుందండి. హ్మ్. ఎందుకంటే వాతం లోపల ఎప్పుడైతే మనకి ఎక్కువైపోవటం మొదలైందో ప్రతి జాయింట్, లిగమెంట్స్ దగ్గర వాళ్ళకి ఆ పెయిన్ అనేది ఎక్కువవుతుందండి. ఓకే. దీన్ని రోజు క్రమం తప్పకుండా మీరు అక్కడ అప్లై చేసుకుంటే హ్మ్. దాని తాలూకా ప్రభావం మీరు ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు. హ్మ్. ఎందుకంటే లోపల నుంచి వాత దోషాల్ని చక్కగా బయటికి పంపించే ఒక అద్భుత గుణాలు దీంట్లో ఉన్నాయండి. హ్మ్. రోజు క్రమం తప్పకుండా చేసుకుంటే మిమ్మల్ని మీరు ఇప్పుడు మనం రోజు అన్నం తింటాం కదా! హ్మ్. పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి లేకపోతే మధ్యలో బ్రేక్‌లు ఏదో ఒకటి ఆ! తింటాం కదా! ఆ! అలా మన బాడీ, మన బోన్స్ కూడా కొంచెం నరిష్‌మెంట్ కావాలి కాబట్టి ఆ! 3, 4 సార్లు రైట్. అకార్డింగ్ టు తీసుకుంటే మంచిది. రైట్. అయితే ఇది ఆడియన్స్ నుంచి వచ్చిన ప్రశ్న. సో, అదే అడుగుతున్నాను. సో, పెయిన్ రిలీఫ్‌కి మంచిగా చాలా బ్యూటిఫుల్‌గా వర్క్ చేస్తుంది అని అంటున్నారు కాబట్టి, మైగ్రేన్ అగైన్ చాలా డిఫికల్ట్ ఇష్యూ అది. అవునండి. చాలా అది కొంతమందికి ఒక సైడే వస్తూ ఉంటుంది. కొంతమందికి బోత్ సైడ్స్ వస్తూ ఉంటుంది. చీకట్లో ఉంటూ ఉంటారు. అమ్మో! అది కూడా చాలా అవును. భయం. లైట్ భరించలేరు వాళ్ళు. దే కాంట్ రైట్. సీ ద లైట్. యాహ్! యాహ్! అవును. అండ్ పొద్దున్న మొదలైంది అనంటే ఇంకంతే డే ఆ డే ఈస్ రోజంతా గాన్. ఆఫేనండి యాహ్! ఆవిడకి. డే ఈస్ గాన్. సో, మైగ్రేన్‌ని కూడా అడ్రెస్ చేస్తుందా? ఇప్పుడు ఎనీ సార్ట్ ఆఫ్ మెయిన్ అంటే మైగ్రేన్‌కి మీరు మెడిసిన్ వాడుతూ హ్మ్. దీన్ని ఇప్పుడు మీరందరూ బామ్స్ ఇలాంటివి రాస్తా ఉంటారు. డెఫినెట్‌లీ. బామ్స్ అవేంటంటే మీరు అంటే కొంచెం చదువుకున్న వాళ్ళకైతే ఐడియా ఉంటుందండి. వాక్స్ బై వాల్యూమ్ కోటెడ్ అని ఉంటది దాని మీద. అంటే వాక్స్ మీద డ్రగ్ ఉంటుంది. హ్మ్. మీరు వాక్స్ అనేది ఎప్పుడైతే 1, 2 సార్లు రాసుకుంటే పర్లేదండి. రెగ్యులర్‌గా మనం ఇప్పుడు ఫోర్ హెడ్ మీద గాని ఎక్కడైనా సరే రాసుకుంటే యాహ్! మన ప్రతి సెంటీమీటర్ ఆఫ్ స్కిన్‌లో కొన్ని లక్షల పోర్స్ ఉంటాయి. హ్మ్. స్వేద గ్రంథులు అంటారు. ఆ! మనకి బాగా ఎండగా ఉన్నప్పుడు గాని, అప్పుడు గాని చెమట పట్టాలి. హ్మ్. అప్పుడే బాడీ హీట్‌ని ఎక్స్‌చేంజ్ చేసుకుంటది. మనలోని హీట్ బయటకి పంపిస్తుంది. హ్మ్. మీరు ఈ వాక్సెస్ కోటెడ్ బామ్స్ రాసుకుంటే అవన్నీ పూడుకుపోయే అవకాశం ఉంటుంది. అంటే ఓకే. రెగ్యులర్‌గా రాసుకుంటే. హ్మ్. వాళ్ళకి అక్కడ శరీరం కూడా నల్లబడిపోయి తెలుస్తుంది. నల్లబడిపోయి ఉంటది. ఓకే. అలాంటి చోట మనం చక్కగా డాక్టర్ ఫిట్ ఆయిల్ రాసుకుంటే ఇది ఆయిల్ కాబట్టి హ్మ్. ఒక బ్లోటింగ్ పేపర్ మీద ఎలా అబ్జార్బ్ అవుతుందో హ్మ్. అలా నీట్‌గా మీ స్కిన్‌ని ఇది అబ్జార్బ్ చేసేసుకుంటది. ఓకే. ఓకే. ఆయిల్ చక్కగా లోపలికి వెళ్ళిపోతుంది. వాళ్ళు ఇప్పుడు మైగ్రేన్ వాళ్ళు చక్కగా రోజు రాసుకుంటే ఆ యొక్క ప్రభావం చాలా వరకు బయటపడతారు. రైట్. ఆ సో, నొప్పి తాలూకా ప్రభావాన్ని వాళ్ళు బాగా ఓన్లీ స్కిన్ పైనే యూజ్ చేయాలి. ఆయిల్ అవునండి. గదా అని హెయిర్ మీద యూజ్ చేయొచ్చా? అంటే హెయిర్‌తో మీకు హ్మ్. హెయిర్‌లో ఇప్పుడు ఇప్పుడు తలనొప్పి ఇక్కడెక్కడో వస్తోందని హ్మ్. అనుకున్నాం అనుకోండి. అప్పుడు యూజ్ చేయొచ్చా? యూజ్ చేయొచ్చండి. దీంట్లో చేయొచ్చా? ఎటువంటి లేదు. హ్మ్. మీకు ఇట్స్ అన్ ఆయిల్ యూ కెన్ ఓకే. వేర్. అయితే ఎక్కడైనా రాసుకోవచ్చండి. హ్మ్. పుళ్ళు గానియండి, హ్మ్. బర్న్స్ కట్స్. ఉన్న చోట గానియండి, కట్స్ ఉన్న చోట గాని ఇది రాయకూడదు. ఎందుకంటే హ్మ్. మండే ఒక ఈ హ్మ్. గుణం ఉంటుంది కాబట్టి అక్కడ రాయొద్దు. రైట్. ఎనీవేర్ యూ కెన్ యూజ్ ఇట్. కళ్ళల్లో అక్కడ పెట్టుకోకూడదు. ఆఫ్ కోర్స్. యాహ్! చాలా బ్యూటిఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. డాక్టర్ ఫిట్ అనేది ఇందాకే నేనన్నట్టుగా ఒక వరంలా పనిచేస్తోంది కాబట్టి పెయిన్ అయ్యో! ఇంతేనా కొంతమందికి ఎన్ని మందులు వాడినా కూడా అవునండి. అది మళ్ళీ రిపీట్ అవుతుంటే విసిగిపోతారు. అవును. సో, మంచి అద్భుతంగా అవైలబిలిటీలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోండి. ఎక్కడెక్కడ దొరుకుతుందండి ఇది? ఇది అన్ని ప్రముఖ ఆయుర్వేదిక్ షాప్స్‌లో కూడా దొరికే అవకాశం ఉందండి. హ్మ్. మా వెబ్‌సైట్ శ్రీనిధి.com అని దాంట్లో మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఓకే. ఇంతకన్నా ఈజీ ఏంటంటే మన స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్‌కి మీరు కాల్ చేస్తే మీరు ఎక్కడున్నా మీ ఇంటికి 48 అవర్స్ లోపు వస్తుందండి. అమేజింగ్. ఎనీవేర్ డైరెక్ట్ హోమ్ డెలివరీ వస్తుంది. యూ కెన్ కాల్ టు దిస్ నంబర్. అథ్లెట్స్‌లో మనం చూసుకుంటే డెఫినిట్‌గా వాళ్ళు ఈ స్పోర్ట్స్‌లో ఉండటం ఏ రకమైన స్పోర్ట్ అయినా కూడా డెఫినిట్‌గా ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది. అవునండి. ఓ పక్క ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ లాంటి వాళ్ళకి ఇబ్బందులు వస్తున్నాయి. అట్ ద సేమ్ టైమ్ అథ్లెట్స్‌కి కూడా వస్తున్నాయి. అవునండి. సో, పెయిన్ ఈస్ కామన్. యాహ్! సో, అథ్లెట్స్‌కి ఎట్లా యూజ్ అవుతుంది డాక్టర్ ఫిట్? అంటే మీరు మెయిన్ ఏంటంటే అండి మన బాడీ ఎప్పుడు స్ కావాల్సిన శ్రమ పడాలి గానీ అతి శ్రమ పడకూడదు. బ్యాలెన్స్ ఉండాలి. ఇప్పుడు మన బాడీ డిజైన్ చేసి ఇప్పుడు కుక్క ఉందనుకోండి. హ్మ్. 4 లెగ్స్ మీద అది హ్మ్. ఎంతైనా పరిగెత్తగలదు. కరెక్ట్. మనం 2 కాళ్ళ మీద పరిగెత్తాలి. బ్యాలెన్సింగ్ చాలా తేడా ఉంటుంది. True. సో అథ్లెట్స్ ఆర్ మెంట్ ఫర్ అవన్నీ వాళ్ళు ట్రైన్ అవుతారు కాబట్టి Hmm. వాళ్ళు పరిగెత్తినట్టుగా మనం పరిగెత్తలేం. కరెక్ట్. కానీ ఎంత పరిగెత్తినా ఎంత మీకు ఎక్సర్సైజ్ ఉన్నా కూడా లోపల మన ఒక బోన్స్ అనేవి తట్టుకోవాలి కదా! కరెక్ట్. అలాంటి టైంలో మీరు చక్కగా మీకు నొప్పి అవి గేమ్స్ వాళ్ళు చేసేవాళ్ళు నొప్పి ఉన్నప్పుడు చక్కగా ఆయిల్ అప్లై చేసుకుంటే వాళ్ళ పెర్ఫార్మెన్స్ బెటర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దీంట్లో ఉన్న ఆయిల్ తొందరగా పెనిట్రేట్ అవుతుంది. మీకు బోన్‌కి శక్తి రావటం ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. వెల్ ఎక్స్‌ప్లెయిన్డ్ శ్రీకాంత్ గారు. థాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. థాంక్ యూ.